హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ పనులను లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల్లో సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి, నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, బమ్రుల్ ఉద్దీన్ దౌలా చెరువులను హైడ్రా కమిషనర్ సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు. నగరంలో చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ పనులకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందన్నారు. మిగతా ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ పని చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే చెరువులో జీవకళను అందరూ చూస్తారని రంగనాథ్ చెప్పారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ కింద సహాయం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే నివాసాలున్న ఇళ్లను కూల్చబోమన్నారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సుందరీకరణ పనుల్లో నివాసాలను తొలగించబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. వచ్చే జూన్ నాటికి చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో హైడ్రా ముందుకెళ్తోందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.